సో పట్టుకొని ఎందుకు తీసుకెళ్లారు అని వాళ్ళని కన్ఫెషన్ చేశాము. చేసిన తర్వాత అది బాబుని అమ్మడానికి తీసుకెళ్తున్నాం ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రాఫికింగ్. మేము బుడిగ జంగాలకు సంబంధించిన ఇద్దరు లేడీసు, వాళ్ళ పేర్లు ఒక ఆమె జయ అన్న పేరు, ఇంకొక ఆమె యాదమ్మ అన్న పేరు. ఇద్దరికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్నది. ఇద్దరు బుడిగ జంగాల ట్రైబ్కి చెందిన వాళ్ళు, నేటివ్ ఆఫ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. ఇక్కడ హట్స్లో ఉండడానికి వచ్చారు. వీళ్ళు ఏ పని కూడా చేయరు, బెగ్గింగ్ చేస్తారు. అండ్ మనకి ఇంకా ఫర్దర్ సమాచారం ఏంటంటే ఆన్ కన్ఫెషన్ దేర్ మైట్ బి సమ్ మోర్ చిల్డ్రన్ హూమ్ దే వుడ్ హ్యావ్ కిడ్నాప్డ్. So with this information we will come again. Most probably 1 or 2 children might be further traced, we don't know. We will come up with that particular information again. అది మనము వాళ్ళ కన్ఫెషన్ ఆధారంగా మళ్ళీ ఇప్పుడు మనము చెప్పడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ మనం డిజిటల్ ఫింగర్ ప్రింటింగ్లో ఏమీ దొరకలేదు. బట్ వీఆర్ కమింగ్ టు నో దట్ దే వర్ అండర్ స్కానర్, నాట్ ఫర్ కేసెస్ బట్ యాజ్ సస్పెక్ట్స్. ఇద్దరే ఉన్నారు, లేడీస్ ఇద్దరే ఉన్నారు. అదే మనకు సస్పెక్ట్స్ కింద ఉన్నారు కానీ ఖచ్చితమైన నేరం ఇంకా తెలియలేదు, ముందు రిజిస్టర్ అయినది. కానీ ఫర్దర్ కన్ఫెషన్ పేరుతో మనం చూస్తే 12 నవంబర్ 2017 మేడ్చల్ రైల్వే స్టేషన్ నుండి 18 నెలల అమ్మాయి బై నేమ్ రేణుక ప్లాట్ఫామ్ మీద పడుకొని ఉంటే ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఆ పాప కూడా కస్టడీలో ఉందని మన సమాచారం. స్టిల్ వీ హ్యావ్ టు గో ఫర్దర్. వీళ్ళు ఎవరైతే చాలా చిన్న వయసులో ఉన్నారో, ఎవరికైతే ఫుడ్ లేకుండా ఆకలితో ఉంటారో, లేకపోతే నిద్రపోతుంటారో, దగ్గర పెద్దవాళ్ళు లేరో, అట్లాంటి వాళ్ళని ఫుడ్ ఇప్పించి ఆశ చేసి తీసుకొని వెళ్ళిపోవడం. అంటే వచ్చి వాళ్ళు రెక్కీ చేసుకుంటారు. ఎవరైతే పిల్లలు ఇట్లా అలోన్గా కనిపిస్తారు, ఎవరైతే పిల్లలు వాళ్ళకు గార్డియన్ లేరు, ఎవరైతే పిల్లలు ఆకలితో ఉన్నారు, అక్కడిక్కడ ఫుడ్ కోసం చూస్తున్నారు, అట్లాంటి వాళ్ళకు ఫుడ్ ఎరగా చూపించి తీసుకొని వెళ్ళడం. అంటే ఇప్పుడు మనకు వాళ్ళ కన్ఫెషన్స్ ఆధారంగా ఇంకా 2 పిల్లలు ఉన్నారని తెలుస్తుంది కాబట్టి రెగ్యులర్గా వాళ్ళు ఎక్కడెక్కడ ఇట్లా భీడ్ ఉంటుందో, ఎక్కడైతే పిల్లలు తప్పిపోవడానికి లేకపోతే పేరెంట్స్ నుంచి సెపరేట్ కావడానికి ఛాన్స్ ఉంటుందో గార్డియన్స్ నుంచి, అట్లాంటి ప్లేసెస్లో వీళ్ళు తరచూ తిరుగుతూ ఉంటారన్నది సమాచారం. ఈవెన్ రైల్వే పోలీస్కి కూడా ఆ సమాచారం ఉన్నది. ప్రాబబ్లీ ఇన్ దేర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ఫ్యాక్ట్స్ ఆర్ గోయింగ్ టు కమ్. We are very thankful because railway police have given us a chance to associate with them. And అన్ని టీమ్స్ కూడా ఎంత సినర్జీతో పనిచేసినందుకు ఇవాళ యాజ్ తెలంగాణ పోలీస్, ఎస్పెషలీ హైదరాబాద్ సిటీ పోలీస్ as well as GRP police, it has been a team effort and we congratulate SP GRP as well as the team of North, especially DI Gopalpuram, తర్వాత అండ్ ఎస్ఐస్ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ యుగంధర్ రెడ్డి అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ గోపాల్పురం క్రైమ్ టీమ్, తర్వాత రైల్వే ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి అండ్ హిస్ ఎంటైర్ టీమ్, ఆల్ ఆఫ్ దెమ్ బీన్ ఇన్ దిస్. మేజర్గా దీంట్లో మనకు అర్థమైంది ఏంటంటే విదిన్ ద రైల్వే స్టేషన్ మనము ఏ కెమెరాలో కూడా వీళ్ళని స్పాట్ చేయలేకపోయాం. మా రిక్వెస్ట్ ఏంటంటే ఎట్లయితే మనకు ప్రజలు చాలా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా కెమెరాలు పెట్టుకుంటున్నారో, రైల్వేస్ డిపార్ట్మెంట్ కూడా ముందుకొచ్చి కెమెరాస్ ఇంకా ఇంచు కవర్ చేస్తే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ కాకుండా ఉంటాయని, తర్వాత ఒకవేళ అయినా కూడా మనం విదిన్ నో టైం మనము పోలీస్కి క్లూ లభిస్తుందని మా ఆశ. అండ్ వీ రిక్వెస్ట్ హోప్ఫుల్లీ రైల్వే అథారిటీస్ విల్ అగ్రీ విత్ అవర్ వ్యూస్. ఇదే కాకుండా ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేషన్, తర్వాత విట్నెస్ కరెక్ట్గా చెప్తే, ఎవరైనా ప్రజలు సహకరిస్తే, ఆ కండక్టర్ ఆ డ్రైవరు రిపీటెడ్గా చెప్పడం వల్ల, రిపీటెడ్గా క్వశ్చనింగ్ మీద మంచి క్లూ ఇవ్వడం కూడా ఒక టర్నింగ్ పాయింట్ దీంట్లో. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్, హీ విల్ బి రివార్డెడ్ బై ద కమిషనర్ ఆఫ్ పోలీస్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.